9th 10th నన్ను పీఈటీ సార్ని ఇంకా కొంతమంది టీచర్ని ఆర్మీకి సెలెక్ట్ కావాలంటే ఏం చేయాలి? లోకేష్ సార్తో కూడా ఉన్నాను, మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్తో చెప్తున్నాను. ఇది 6వ తారీఖు దేవర జాతర మాది 13వ నాంగం చెరువు తాండలో 13వ తారీఖు జాతర మాది. హ్యాండిక్యాప్ అయినా కూడా హెల్త్ పర్పస్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని స్కూల్స్ లోనే శివాని కాలేజ్ అని ఆ కాలేజీలో చేరుకునే. ఎంతో మంది ఆ బార్డర్ లో అక్కడ కష్టపడుతున్నారు కాబట్టి మనం ఈ రోజు ఇటు సేఫ్ గా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ హిందూపూర్ శశిని అండి. ఈ రోజు అయితే నేను కండ్లి తాండా విలేజ్ కి అయితే వెళ్తున్నాను. మురళీ నాయక్ అన్న గారి 11 days కార్యక్రమం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో ద్వారా వాళ్ళ హౌస్ ఎలా ఉంది అండ్ అక్కడ కొంతమంది రివ్యూస్ కూడా అడుగుదాము. సో అన్న గారి లైఫ్ స్టైల్ కూడా అడిగేసి టోటల్ గా ఈ వీడియో ద్వారా అయితే మీ అందరికైతే చూపిస్తానండి. ఇక మనమైతే ముందుకెళ్దాం రండి. ఇక ఇల్లు అయితే చూడొచ్చు. మురళీ నాయక్ అన్న గారి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక ఇల్లు లోపల ఎలా ఉందనేది కూడా చూద్దాం ఈ వీడియో ద్వారా. ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు లైఫ్లో, కానీ మన వాళ్ళలోనే అందరి గుండెల్లో నిలిచిపోయారు మురళీ నాయక్ అన్న గారు. సోమపల్లి మళ్ళీ 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్కి నేను అనంతపురం చేర్పిస్తాను. శ్రీ సత్యసాయి కాలేజ్ అని అనంతపురం చేర్పిస్తుంది. ఆ కాలేజ్ కూడా అంత ఇది లేదు, కానీ కొన్ని పిల్లలు ఆడ చదివిన చాలా మంది విడిచిపెట్టేస్తున్నారు. కానీ మురళి మన పేదరికమైనా ఇంకా ఆ కాలేజ్ తిరిగితే నా టైం అయిపోతుంది, మీకు కూడా బొంబాయి పోయే టైం అయిపోతుంది, మనం ఫీజు కట్టాలా, ఊరికి టైం వేస్ట్ చేసుకోవాలా, నెట్లో భరించకుండా చదువుకుంటానని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ కాలేజ్ చదివా. మళ్ళీ 2 ఏళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తర్వాత ఏకీకరంగా అతనే అనంతపూర్లోనే శివాని కాలేజ్ అని ఆ కాలేజీలో చేరుకునే. ఆ కాలేజ్ చేరుకున్నప్పుడు సార్ తెలిసిండొచ్చు, ఆ ట్రైనింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ కరాటే కానీ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఆ శివాని కాలేజ్ పోయిన తర్వాతే అతనికి అంత బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే 10వ తరగతి ముందు ఆర్మీలో పోవాలని రేపు నేను ఎంత చదివినా దేశం గురించి ఆర్మీలో పోతాను, బిఎస్ఎఫ్ అంటానే దానికి పోతాను, బిఎస్ఎఫ్ దానికి పోతాను అని అంటాను. అవుతుంది, దానికన్నా పోయే బదులు నువ్వు దీనికి పోవచ్చు కదా, పోలీసులో పోవచ్చు కదా. ఆ పోస్ట్ నాకు ఇష్టం లేదు, నేను పోతేనే నేను దేశ సిపాయిగానే పోతాను. కనీసం 1 సంవత్సరం 6 నెలలైనా 1 దినమైనా ఆ సిపాయి వరిది అడ్రస్ తొడిగైనా నేను చనిపోతాను. కానీ మరి నా పోస్ట్ అవసరం నాకు ఇష్టం లేదు అని ఆయన అంటే. ఓకే ఓకే సరే, ఇక్కడ రైల్వే జాబ్ కూడా వచ్చిందంట కదా? వచ్చిందా, దాని గురించి రెడీ చేసింది, పట్టించుకోలే, అది వదిలి పని. ఓకే సార్, అంటే ఇది మురళీ నాయక్ తాండా అని అన్నారు కదా పవన్ కళ్యాణ్ సార్, అది అవుతుందా? అవుతుంది. లోకేష్ సార్తో కూడా ఉన్నాను, మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్తో చెప్తున్నాను. ఇలా ఉండేది మినిస్టర్ సునీతమ్మతో ప్లస్ సవితమ్మ. ఓకే సార్, ఇంతకు ముందు కూడా యాక్చువల్గా ఎవరన్నా అంటే ఆర్మీలో ఉన్నారా మీ ఫ్యామిలీలోనే? సార్ అతను గడ్డం తాండాలో ఎగో తాండా ఉన్నాడు, కానీ పోయిండే అతను సెలెక్ట్ కాలే.
గుంటూరుకు వచ్చిన 6 నెలల నుంచి అతను నేను 10th క్లాస్ పేపర్ సరిగా వెరిఫై లేదని ఎన్నికలు వచ్చాయి. సార్ మీ సొంతూరు ఇదేనా? కళ్ళితాండ సొంతూరు ఇదే, మీ గోంట్ల సొంత మండలం. ఇప్పుడు పంచాయతీ ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర్ ఉన్న సార్ అన్నప్పుడు పంచాయతీ అంతా డివైడ్ అయింది. ముందు మాకు అనంతపురం జిల్లా గోంట్ల మండలం మందరపల్లి పంచాయతీ కళ్ళితాండ అని ఉండే. సో మీ చిన్నప్పటి నుంచి ఇక్కడ మీరు కూడా ఇప్పుడు వీర్ జవాన్ మురళీనాయక్ తాండా అని పెట్టాను. అవునవును. దేశం కోసం దేశ సేవే దేవుని సేవ, మానవ సేవ మాధవ సేవ అన్నారు నాతో అంటున్నారు. చేస్తే ఆ జాబ్ చేయాలన్నా మీకు తెలుసు. నేను సెటిల్ అయినాను, దేశం గురించి ఆర్మీలో పోతానని సెటిల్ అయిపోయినాను. నాకు మధ్యలో నాకు స్ట్రాంగ్ గా వెళ్ళిపోయాడు మొత్తానికి. ఓకే, సూపర్. అతనితో స్ట్రాంగ్ గా అదే ఆర్మీ పోవాలని అనుకున్నప్పుడు మేము కూడా సపోర్ట్ ఇచ్చినాము. నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు పి. రల్లా నాయక్, సోమలపల్లి మండలం, నారాయణ తాండా. ఓకే, మురళీ నాయక్ గారు ఎలా ఉండేవాళ్ళు ఇక్కడ ఊర్లో వస్తే? నార్మల్ గా పచ్చి కుటుంబం సార్, ఇది బీద్ చాలా బీద్ కుటుంబం. ఓకే, నేను కూడా 35 ఏళ్ళు బొంబాయిలో చేసి వీళ్ళకంతా జాబ్ చూపించింది నేనే. వాళ్ళు కలిసి నేను ఢిల్లీకి ఇచ్చినాను కాబట్టి అల్లుడు అవుతారు. వాళ్ళు ముందరికి పోవాలని రికమెండేషన్ చేసిన వాళ్ళు కూడా వచ్చినారు ముందరికి. అంతట్లో 10వ తరగతి ఆడే ప్రిపేర్ అయినాడు వాడు. మేము 3 మైళ్ళు 4 మైళ్ళు మోసి టిఫిన్ ఇస్తా ఉంటాం. అప్పుడు బస్సులు ఆటోలు వాడు చదివినాడు. అట్లా చదివించినాను, ప్రిపేర్ అయినాడు. వాడు చెప్పే 10వ తరగతి నుంచి ఇదే ఉద్యోగాన్ని ప్రిపేర్ కావాలని మాతో చెప్పినాడు సార్. అదే విధంగా వాడే సాధిస్తున్నాడు. ఏదో మేము అంత ఎంతో సాకినాము. మెయిన్ గా అంటే ఇప్పుడు మీరు రెగ్యులర్ గా హాలిడేస్ టైంలో కూడా వచ్చి బాగా ఉండేవాళ్ళ? మా ఊర్లోనే వస్తా ఉండే సార్. స్కూల్ మాత్రం సోమదేపులు చేసుకొని అప్ అండ్ డౌన్ చేసుకున్నాడు అంతే. మీతో ఎప్పుడు మాట్లాడాలి లాస్ట్ లో? చూడు సార్, నేను 10 దినాల కింద అన్నాను. ఏమన్నాను? చూడరా, మీది 6వ తారీఖు దేవరా జాతర, మాది 13వ నాగనాథ చెరువు తాండలో 13వ తారీఖు జాతర మాది. నువ్వు 10 దినాలు సెలవు చేసుకుంటారా అంటే తత నేను అక్టోబర్లో లేకుంటే సెప్టెంబర్లో వస్తాను. అంతవరకు నాకు సెలవు నాకు వచ్చి కూడా అవ్వదు అని. నువ్వేమన్నా నీకే డబ్బులు 50,000 పెడుతున్నా తాత అని. నాకు వద్ద పని మీరు చదవడం అంటే చాలు, నా దగ్గర ఉండయి, నువ్వు వచ్చినప్పుడు తీసుకున్నావు కదా ఆ మాట అన్నా. సో మెయిన్ గా చెప్పాలంటే లైఫ్ లో రియల్ హీరోస్ ఎంతో మంది అంటారు, కానీ ఒక ఆర్మీ పర్సన్ ఒక దేవుళ్ళు వాళ్ళే రియల్ హీరోస్. దేశం కొద్ది ఇక్కడ పోలీసు అన్నా నీతో 10,000 మాతో 5,000 తీసుకొని వాళ్ళు అట్లా చేస్తారు. కానీ ఇది అట్లా లేదు కదా సార్, అది అగ్ని యుద్ధం సార్. వాళ్ళు బాగుండడం వల్ల వాళ్ళు ఎంత పోరాడుతా ఉన్నారో మన పదవితో బాగా ఎదిగిపోతా ఉన్నాము. ఆ బాడలో ఎంత చేయాలంటే అది ఆ పిల్లలు చేయగలుగుతారు. ఏమంటే ఈరోజు పోయినాడు వదిలే ఉన్నాడని నాకు ఒక బాధ. నేను చిన్నట్టు అడగలేదు అంతో వాళ్ళ లైఫ్ లాంగ్ చేసుకున్నాడు, అదే అని సంతోషం పడించింది. నేను కూడా వాటికి అన్నా, అగ్నియుద్ధం రా ఇది పోవద్దురా ఒకడే ఉండవని. అగ్నియుద్ధంలో ఏం చేయలేట నేను చేస్తే అదే ఉద్యోగం చేయాలి. ఓకే, సో ఫుల్ ఫిక్స్ అయిపోయాడు మన దేశం ప్రిపేర్ అయినాడు సార్. అది ఓకే, చిన్నప్పటి నుంచి అలా ప్రిపేర్ 10వ తరగతి నుంచి వాడు ప్రిపేర్ అయ్యింది. 14-15 చేసే మాతో కూడా ఆడుకోవాలి. వాడంతా లైన్ లాగించుకొని కూర్చున్నాడు. ఏం చెప్పేకి లేదు మేము. సరే ఇంకేమన్నా చెప్తే ఈ కాలం పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పే మాట ఏమంటే సచిను తల్లిదండ్రులు కూడా ధర్మంగా చూస్తూ ఉండే, మాకు కూడా ధర్మంగా మాట్లాడుతూ ఉండే. నేను అంత ఉద్యోగం అవుతాను అని మాతో కూడా చెప్పుకోలేదు. వానతో వాడు లైన్ లాక్కొని మాకు ఎస్పీలే ఏపీలే మాకు ఎవరు సపోర్ట్ తీసుకుంటున్నాం సార్. మరి వాడు అట్లా ప్రిపేర్ అయినాడు దేవుళ్ళు చూస్తాము. మన ఊరే కాదు, మన జిల్లానే కాదు, టోటల్ మన వాళ్ళలోనే అదే ఒక గుర్తింపు, ఆల్ ఇండియాలో ఒక గుర్తు అయినాడు. అదే చాలా మాకు సంతోషం. ఓకే సో ఇక్కడ
ఇక్కడ చూస్తే ఇక మనకి భోజన కార్యక్రమాలు కూడా డైలీ ఇక్కడ అరేంజ్ చేస్తూనే ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక మనకు మురళీ నాయక్ అన్న గారి సమాధి అయితే అక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో అక్కడ వెళ్దాము ముందుకి. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం ఇక్కడ మురళీ నాయక్ అన్న గారి సమాధి దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడైతే మురళీ నాయక్ అన్న గారికి అయితే కరాటీ కోచింగ్ కూడా ఇచ్చారంట, వాళ్ళ టీచర్ ఉన్నారు. సో మురళీ నాయక్ గారి గురించి అయితే తెలుసుకున్నాం కొన్ని విషయాలు. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, మీ పేరు? నా పేరు రామచంద్ర అండి. సో మురళీ నాయక్ గారికి మీరు కూడా కోచింగ్ ఇచ్చారంట ముందు. సో మీతో ఎలా ఉండేవారు? మేము సత్యసాయి జిల్లా సోమందేపల్లిలోని శ్రీ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేను కరాటే టీచర్గా వర్క్ చేశాను. మురళీ నాయక్ గారు 6th నుంచి 9th క్లాస్ వరకు నా దగ్గర కరాటే కోచింగ్ తీసుకున్నారు. 10th క్లాసెస్ ఉండవు, అయినప్పటికీ కూడా ఎక్సర్సైజ్లు దాని గురించి క్లాసెస్ అంతా అడిగేవాళ్ళు. ఎక్కువగా పిల్లడు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎక్కువ లైక్ చేసేవాడు. అండ్ అట్ ఎ టైమ్ ఆ అబ్బాయి క్రికెట్తో పాటు, ఎందుకంటే నేను కూడా వికలాంగుల క్రికెట్లో ఇండియా టీంకి ఆడుతున్నాను, స్టేట్కి ఇండియాకి ఆడుతున్నాను కాబట్టి సార్ మీరు ఎలాగా నన్ను అడిగి మమ్మల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అబ్బాయి క్వశ్చన్స్ అడిగేవాడు. వాళ్ళ టీం అంతా కూడా, అంటే వాళ్ళ క్లాస్మేట్స్ కూడా అడిగేవాళ్ళు అదంతా కూడా. అయితే ఎక్కువగా అబ్బాయి ఆర్మీ గురించి, బిఎస్ఎఫ్ గురించి అడగడం ఎప్పుడు స్టార్ట్ చేశాడంటే 8th, 9th, 10th. ఈ 8th, 9th, 10th నన్ను, పీఈటీ సార్ని, ఇంకా కొంతమంది టీచర్లని ఆర్మీకి సెలెక్ట్ కావాలంటే ఏం చేయాలి, ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి, ఏ కోర్స్ చేయాలి, ఏ ఇన్స్టిట్యూట్కి పోవాలి, ఇట్లా అవన్నీ డౌట్స్ అడిగేవాడు అనమాట. అబ్బాయితో పాటు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పాపం సపోర్ట్ చేసేవాడు. ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి సార్, మీకు తెలిసిన ఏమన్నా కమ్యూనికేషన్స్ ఉండే వాళ్ళకి ఏమన్నా చెప్పండి సార్ అని ఇట్లా అడుగుతాండి అనమాట. వాళ్ళ స్కూల్లో సరదాగా ఉండేవాడు, బట్ బాగా మంచిగా యాక్టివ్గా ఉండేవాడు. అదేవిధంగా బాగా చదువుకునేవాడు కూడా. మురళీ నాయక్ అనే వ్యక్తి చాలా మంచిగా అక్కడ చదువుకుంటాం మా స్కూల్లో. మేము అంటే అబ్బాయి యొక్క ఇది మాకు నచ్చింది బాగా. అబ్బాయి ఇంటెన్షన్ బాగా నచ్చింది. మేము మోటివేట్ చేసేవాళ్ళం వాళ్ళ క్లాసులకి వెళ్ళేసి. ఫ్రీ క్లాసెస్ అంటే మాకు టీచర్ లేనప్పుడు మేము వెళ్ళి వాళ్ళ స్కూల్లో మేము ఎట్లా ఇంప్రూవ్మెంట్ అయినామో అవన్నీ కూడా వాళ్ళకి చెప్పేవాళ్ళం. నేను హ్యాండిక్యాప్ అయినా కూడా హెల్త్ పర్పస్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని స్కూల్స్లో ట్రైనింగ్ ఇస్తున్న విషయం కావచ్చు, డిజబుల్ క్రికెట్లో మేము ఇండియా వరకు ఆడడానికి వెళ్ళడానికి దాని గురించి అడగడం ఇవన్నీ కూడా మమ్మల్ని మన టీచర్ని ఎగ్జాంపుల్గా బేస్ చేసుకొని వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ కావాలని చెప్పేసి అడిగేవాళ్ళు. మేము కూడా వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ ఇచ్చేవాళ్ళము. ఆ పిల్లలు చాలా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బిఎస్ఎఫ్లో కానీ ఆర్మీలో కానీ జాయిన్ కావాలంటే ఎట్లా ఏమి అని. ఇంకొకటి వాళ్ళ ఇంట్లో అబ్బాయి ఎడ్యుకేషన్ మన రైల్వే జాబ్ వచ్చినా కూడా వద్దు అనుకొని చెప్పేసి ఆర్మీకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చినాడు. అంత ఇష్టం ఆ పిల్లోనికి ఆర్మీ అంటే, దేశభక్తి అంటే కూడా చాలా ఇష్టం మురళీ నాయక్. మరి చాలా కోట్లలో కొంతమందికే వస్తుంది అలాంటి ఆలోచన, దేశభక్తి అంటే మనం ఆర్మీలో పని చేయాలి అని ఒక ధైర్యం కానీ లేకుంటే ఇంట్రెస్ట్ కానీ యువతలో రావడం అనేది చాలా గ్రేట్. అలాంటి ఒక శిష్యునికి మేము ఒక స్కూల్ సందర్భంలో మేము కూడా వాళ్ళకు ఒక గురువు స్థానంలో ఉన్నందుకు ఈరోజు ఎంతో గర్వపడుతున్నాము. సో మురళీ నాయక్ గారికి మా స్కూల్ స్టాఫ్ నుంచి, టీచర్స్ అందరి నుంచి కూడా జోహార్ మురళీ నాయక్, జై భారత్. సో ఇలాంటి వ్యక్తులకు మేము గురువులుగా ఉన్నందుకు మేము ఎంతగానో చాలా ఆనందపడుతున్నాం. ఎంతో మంది ఆ బార్డర్ లో అక్కడ కష్టపడుతున్నారు కాబట్టి మనం ఈ రోజు సేఫ్ గా ఉన్నాం. నిజమే కదండి? జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్. ప్రజెంట్ అయితే ఇక్కడ చూడొచ్చు, మనకైతే ఇంకా రెడీ చేస్తున్నారు. సో జోహార్ మురళీ నాయక్. లైఫ్ లో ఎంతో మంది హీరోలు ఉంటారు, కానీ రియల్ లైఫ్ హీరో వచ్చి ఒక ఆర్మీ పర్సన్, దాంతో పాటు ఒక ఫార్మర్. సో లైఫ్ లో వాళ్ళు లేనిదే మనం కూడా లేము. అక్కడ ఆ రోజు అలా కష్టపడడానికే ఈ రోజు మనం హ్యాపీగా ఉన్నాము. సో రియల్ హీరో మన మురళీ నాయక్ అన్న గారు, జోహార్ మురళీ నాయక్. సో సమాధి అయితే ప్రజెంట్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో చాలా బాధాకరమైన విషయమే, కానీ ఒక ప్రౌడ్ మూమెంటే మన సత్యసాయి జిల్లాలో. ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా? ఇంకా ఎంతో మంది ముందు
వీళ్ళని చూసుకొని నేర్చుకొని ముందుకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. జై హింద్.